అంటే ఒక భక్తి కలిగిన స్త్రీ చేసే ఆలోచన ఏంటో తెలుసా? తన్ను తాను రక్షించుకుంటూ తన కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలనే మనసు కలిగినదే భక్తి కలిగిన స్త్రీ. ఇక్కడ ఎంతమంది ఉన్నారు స్త్రీలుగా? మీరు కేవలం స్త్రీలుగానే పిలువబడతారా, లేదా భక్తి కలిగిన స్త్రీలుగా మీరు పిలువబడతారా? కేవలం స్త్రీలంటే మీరు స్త్రీలే, అందరూ స్త్రీలే. సమాజ ప్రపంచంలో ఎందరో ఉన్నారు, కానీ ఆ స్త్రీలలో నేను ప్రత్యేకింపబడిన దానను అని ఒకరోజు మరియ గురించి దూత చెప్పినట్లుగా, ఈ రోజు ఈ సమాజములో క్రైస్తవ స్త్రీలంటే ప్రత్యేకింపబడిన వారు. మూర్ఖులకు ఈ తరము నుంచి వేరు చేయబడిన స్త్రీలు మీరు. మరి ఈ లోకము నుంచి వేరు చేయబడిన స్త్రీగా మీరు భక్తి కలిగిన స్త్రీలుగా దేవుని చేత పిలువబడాలి అని అంటే మిమ్మును మీరు కాపాడుకుంటూ మీ కుటుంబాన్ని కూడా మీరు కాపాడుకోవాలి. మరి ఈరోజు మీరు ఆలోచిస్తున్నారా? నీ భర్త కొరకు ఆలోచించగలుగుతున్నావా? నీ పిల్లల కొరకు ఆలోచించగలుగుతున్నావా? నీ తల్లి కొరకు ఆలోచించగలుగుతున్నావా? నీ తండ్రి కొరకు ఆలోచించగలుగుతున్నావా? అలానే నీ భర్త ఇంటి వారి వైపు వాళ్ళ కొరకు ఆలోచిస్తున్నావా? ఇంకా వాళ్ళ వైపు ఉన్న వారిలో కూడా ఎవరైనా రక్షణలోనికి రాలేదేమో వాళ్ళ కొరకు ఆలోచించగలుగుతున్నావా? వారిని కూడా రక్షణలోనికి నడిపించడానికి నువ్వేమైనా ప్రయత్నం చేయగలుగుతున్నావా? అలా చేయగలుగుతున్నావు అనంటే భక్తి కలిగిన స్త్రీ యొక్క లక్షణము నీలో కూడా ఉంది. నేను ఎలా ఉన్నాను ఈరోజు? నేను ఎందుకు మార్చుకోలేకపోతున్నాను నా భర్తను? నా భార్యని నేను ఎందుకు మార్చుకోలేకపోతున్నాను? నా పిల్లల్ని ఎందుకు నేను మార్చుకోలేకపోతున్నాను అని ఆలోచించు. లోపం ఎక్కడుందో కనిపెట్టు. ఆ లోపాన్ని దిద్దుకునే ప్రయత్నం చేయి. ఇంకా సమయం ఉంది, ఇంకా అవకాశం ఉంది. అందుకే కావచ్చు దేవుడు ఈ రోజు వరకు నిన్ను బ్రతికించాడు, ఈ రోజు వరకు నేను దేవుడు సజీవంగా ఉంచాడు. అందుకే కావచ్చు